ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈవులలో సమయము ఒకటి కనుక అటువంటి సమయమును పోనీయకుండా జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలని సెలవిస్తూ ఉన్నాడు. అయితే మన సమయమును పాడు చేయనవి రెండు: ఒకటి నిద్ర, రెండు వ్యర్థమైన మాటలు. మొదటగా మన సమయాన్ని పాడు చేయనది నిద్ర. కనుక ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే మనం ఈ లోకములో గొప్ప కార్యములను సాధించవచ్చు. అయితే అనేకులు వారి సమయమును ఊరికనే పోనిచ్చుచు వారు బ్రతుకు దినములలో ఏమీ సాధించలేని వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు మనకెంతో సమయం ఇస్తున్నను గతించిపోయిన 1 గంట అయినను 1 నిమిషమైనను మరలా తిరిగి సంపాదించుకొనలేం. ఇది మనము గుర్తిస్తే మన సమయాన్ని బహుగా జాగ్రత్తగా వాడుకొనగలం. మన సమయమును పాడు చేయు ముఖ్య శత్రువు ఒకటి నిద్ర. ఒక మనిషి 60 సంవత్సరములు జీవిస్తే సగటున రోజునకు 8 గంటలు మాత్రమే నిద్రిస్తేనే అతని జీవితంలో 20 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతూ ఉన్నవి. కానీ అనేకులు 8 గంటల కంటే ఎక్కువసేపు నిద్రిస్తూ తమ సమయమును పాడు చేసుకుంటూ ఉన్నారు. అట్టి వారితో దేవుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9-11 వచనాలు గమనిస్తే, సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునిగదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నీవు అనుకునిచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చునని సెలవిస్తూ ఉన్నాడు. నిద్రలో తమ సమయమును దుర్వినియోగపరుచుకుని వారికి దరిద్రతయు లేమియు కలుగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిద్ర మనకు అవసరమే గాని అధిక నిద్ర మనలను దోషులుగా చేయును. అందుకు ఉదాహరణగా పగటి సమయంలో నిద్రించిన దావీదు బహు సులభముగా పనికి మాలిన పాపములో పడెను. అలాగునే ఓడ అడుగు భాగమున నిద్రించిన యోన తన కర్తవ్యమును మర్చుటేయగాక ఓడలో ఉన్న వారందరికీ కలవరము కలగజేశాడు. అలాగునే యుద్ధములో అపజయం పొంది పారిపోయి నిద్రించినటువంటి సిసేరా ఒక స్త్రీ చేతిలో చంపబడెను. దెలీలా ఒడిలో నిద్రపోయినటువంటి సంసోను దైవ బలమును దేవుని ఆత్మను పోగొట్టుకొనెను. తరువాత ఆయన చంపబడెను. అలాగునే మేడగది కూటమిలో పౌలు ప్రసంగిస్తూ ఉండగా నిద్రించినటువంటి ఐతుకు క్రిందపడి ప్రాణము విడిచెను. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించమని. హెచ్చరింపబడిన శిష్యులు గెత్సెమనే తోటలో నిద్రించి శోధన సమయంలో తత్తరపడి యేసును విడిచి పారిపోయిరి. అలాగనే పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన కన్యకలు వారు నిద్రించుచున్నప్పుడు పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా రాగా వారిలో సిద్ధపడకుండా నిద్రించిన 5 బుద్ధి లేని కన్యకలు వెలుపలనే నిలిచిపోయినట్లుగా మనం గమనించవచ్చు. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనములో నిద్ర మనలను దరిద్రకు లేమికి చింపిరి గుడ్డలను ధరించేయుటకు కారణమగునని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాక ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా మనము దైవవాక్యము పఠించకుండా, ప్రార్థించకుండా, దైవ కార్యముల యందు పాల్గొనకుండా మనలను పాడు చేయును. కనుక ప్రియులారా, నిద్రించు స్థితి సగము సచ్చిన స్థితే. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని
వాక్యము చెప్పుచూ ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.